తిరుపతి జిల్లా వాకాడు మండల పరిధిలోని బ్యారేజ్ రోడ్డు వద్ద ఎస్ఐ నాగబాబు తన సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వాహనదారులకి ట్రాఫిక్ రూల్స్ తెలియజేశారు. ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయా వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం ఎస్ఐ నాగబాబు మీడియాతో మాట్లాడారు. తనిఖీల్లో పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. వాకాడు మండల ప్రజలందరికీ ఈ సందర్భంగా మన మీడియా మిత్రుల ద్వారా తెలియజేయమన్నది ఏమనగా, ఈ మధ్యకాలంలో మన ప్రభుత్వం వారు ఎక్కువగా వాహనాల యొక్క తనిఖీలను చేపట్టడం జరుగుతూ ఉంది. ఎస్పెషల్లీ మా యొక్క ఎస్పీ గారి గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం పూట వాహనాలను తనిఖీ చేసి వాటికి సరైన పత్రాలు ఉన్నవా లేవనేది తనిఖీ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే ఈ మధ్యన తరచుగా ఎక్కువగా స్కూలు బస్సులు కానివ్వండి, ఈ ఎక్కువగా రైతులు వ్యవసాయం చేసే సందర్భం కాబట్టి ఈ సమయంలో ఆటోల్లో నంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ మంది వారిని ఎక్కించుకుని వెళ్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ప్రతిరోజు వారిని ఆపేసి ఆ వెహికల్ తనిఖీ చేసి వారికి ఒక ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాం మరియు లైసెన్సు మరియు ఇతర డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా తనిఖీ చేసి వారిని లేనట్లయితే వారిని త్వరగా తీసుకుని సరైన దుర్పత్రం ఉన్నట్లయితే ప్రమాదవశాత్తు జరిగినప్పటికీ కూడా కంపల్సరీ వారికి ఇన్సూరెన్సు లేదంటే ఇంకోటి కవర్ అవుతే ముఖ్య ఉద్దేశంతో మేము వారికి అవేర్నెస్ కల్పించి వారికి ఖచ్చితంగా వారిని తీసుకునే విధంగా చర్య చేపట్టడం జరుగుతున్నది. మరి ముఖ్యంగా ఈ రీసెంట్గా ఒక 1 వీక్ నుంచి మన చుట్టుపక్కల మండల గ్రామాల్లో కానీ మన దగ్గర కానీ జరుగుతున్న ముఖ్య పరిణామం ఏంటంటే, హెల్మెట్స్ లేకుండా ఈ వాహనాలు తోలటం వల్ల చాలా వరకు కొన్ని ప్రమాదాలు నార్మల్ చిన్న దెబ్బలు కాస్త పెద్ద ఇంజురీస్ అయ్యి వాటిని నాన్ ఫ్యాటల్ కాస్త ఫ్యాటల్ అయ్యే సిచ్యువేషన్ బాగా ఎక్కువ గమనిస్తూనే ఉన్నాం. అందుమూలంగా ప్రతిరోజు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేయమనగా దయచేసి అందరూ కూడా వాహనాలు ధరించండి. వాహనాలు తోలేటప్పుడు హెల్మెట్ ధరించండి. ఎందుకంటే నిన్న కూడా చెట్టుమూరు దగ్గర ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే ఒక వెహికల్ వెళ్ళి లారీని హిట్ ఇస్తుంది. అందులో అతనికి ఎస్పెషల్లీ హెల్మెట్ ఉన్నట్లయితే కంపల్సరీగా కూడా అతనికి ప్రాణాపాయ స్థితి నుంచి మనం కాపాడుకునేవారము. కాబట్టి హెల్మెట్ ఉన్నట్లయితే మనకి 95% మనకు రిస్క్ అనేది మనకు లేకుండా ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మన మీడియా మిత్రుల ద్వారా మన వాకాడు మండల ప్రజలందరికీ మరొకసారి మా పోలీస్ శాఖ తరపు నుంచి విన్నవించుకున్నది ఏమనగా, దయచేసి మీరు వాహనాలు డ్రైవ్ చేసేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. అంతేకాకుండా మీ ప్రాణాలతో పాటు మీ కుటుంబాన్ని కూడా సంరక్షణ వారు అవుతారని సమానంగా తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ. Hi Nilor, please subscribe to N3 TV. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.